ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాక్చువల్‌గా నాకు రీసెంట్‌గా వచ్చే కామెంట్స్‌ని బట్టి నేను ఈ వీడియోలో కొన్ని క్లారిఫికేషన్స్ అనేవి ఇద్దాము అని అనుకుంటున్నాను. అవి వేటి గురించి అంటే, ఒకటి స్టిచ్చింగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదక్కా మీరు ఈ మధ్య అని అడిగారు. సో, దానికి అలాగే కస్టమైజేషన్ గురించి కొన్ని అడుగుతున్నారు. అది కూడా నేను లాస్ట్‌లో చెప్తా కస్టమైజేషన్‌ది. అండ్ అది ఆ తర్వాత మీషో రివ్యూస్ అడుగుతున్నారు. ఇది చేయండి, అది చేయండి అని అది. అలాగే ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నారక్క మీరు. అసలు మీ వీడియోస్ అన్నీ మారిపోయాయి. మీరు మారిపోయారు అన్నట్టుగా మాట్లాడారు. సో, ఈ 4 క్వెషన్స్‌కి నేను ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఫస్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ గురించి చెప్తాను. సో, స్టిచ్చింగ్ వీడియోస్ వచ్చేసి రీసెంట్‌గా ఒక అమ్మాయి ఎందుకు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదంతా ఎందుకు ఆన్సర్ చేస్తున్నానంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టా. ఇవన్నీ ఇచ్చేసి మీరు నన్ను ఏది అడగాలనుకుంటున్నారు ఈ 4 అంటే, సో కొంతమందేమో అర్థం చేసుకొని మీరు ఎదగాలంటే అన్నీ చేయక తప్పదు అని అన్నారు. ఇంకొంతమందేమో ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నారక్క రీసెంట్‌గా అని అన్నారు. ఇంకొంతమంది వచ్చేసి మీషో రివ్యూస్ కూడా చేయండి అని, ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టండి అక్క ప్యారలల్‌గా అని ఇట్లా వచ్చాయి. సో, ఎనీవేస్ నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటి అంటే, రీసెంట్‌గానే జస్ట్ ఒక 20 డేస్ బ్యాక్ నుంచే నేను పెట్టంది. అంతకుముందంతా వీక్లీ వన్స్ పెట్టాను కదా! ఈ 20 డేస్‌లో ఏమైంది అంటే, నాకు కొంచెం బిజీ షెడ్యూల్ అయింది. కస్టమైజేషన్ స్టార్ట్ చేశాను. దాని గురించి లాస్ట్‌లో చెప్తా. సో, ఆ పనులు చూసుకోవడం వల్ల, అలాగే మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి కొంచెం క్లాతులు సెర్చ్ చేస్తూ అట్లా తిరగడం వల్ల కొద్దిగా డిలే అయింది తప్ప, నేను అవేమీ తీయకుండా అసలు ఆపలేదు. సో, నేను పర్సనల్‌గా ఎప్పట్లాగే ఫస్ట్‌లో నేను చీరలు తీసుకొని వీడియోలు చేయడం, అలాగే మీషోలో తీసుకొని వీడియో స్టిచ్చింగ్ వీడియోస్ చేయడం ఎలాగైతే చేశానో, ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తా. మన బడ్జెట్‌లో ఎలా చేసుకోవాలో అలాగే చేస్తా తప్ప, ఆ కస్టమైజేషన్ వీడియోస్ ఇక్కడ పెట్టను. అండ్ నా వైపు నుంచి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తానో, ఎలా అయితే ఇంతకు ముందంతా మీకు వీడియోస్ పెట్టి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశానో అలాగే చేస్తా. కాకపోతే ఒక ఇప్పటి నుంచే పెడతానులే. ఇంకా నేను వెయిట్ చేపిచ్చాను అంటే మీరు నన్ను తిట్టేలా ఉన్నారసల. ఏమైందంటే కొంచెం టైం బిజీ అవ్వడం వల్ల కొంచెం హోల్డ్‌లో పెట్టాను అంతే తప్ప ఇవి వీడియోస్ అయితే మానలేదు. అండ్ ఇంకో విషయం, నేను రీసెంట్‌గా ప్రతి షాట్‌లో శారీస్ చూపించినప్పుడల్లా కూడా బ్లౌజ్ మోడల్ ఖచ్చితంగా చూపిస్తున్నా. ఆ బ్లౌజ్ మోడల్ గానీ, లేదంటే డ్రెస్ మోడల్ కానీ ఎవరు స్టిచ్ చేశారు? నేనే కదా! మోడల్స్ చూపిచ్చాను. కాకపోతే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టలేదు. అవి పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే టైం లేదు. ఒక స్టిచ్చింగ్ వీడియోస్ తీయాలి అంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ అయినా, ఒక డ్రెస్ అయినా ఒక డ్రెస్సే ఆ రోజు కుట్టగలను. అదే స్టిచ్చింగ్ వీడియోస్ లేకుండా నా టైం అంతా వేరే దానికి మేనేజ్ చేసుకొని, వచ్చిన తర్వాత రాత్రులు కుట్టుకొని, పగలు ఒక వీడియో చేసేసి నేను చేసుకునే అంత పరిస్థితి ఉంది నాకు. అసలు బిజీగా ఉంది షెడ్యూల్. అందువల్ల తప్ప నేను మానేయలేదు. ఓకేనా? అది స్టిచ్చింగ్ వీడియోస్ నేను ఖచ్చితంగా పెడతాను. కాకపోతే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మోడల్ ఏదైనా కొత్తగా ఉంది అంటే ఆ మోడల్ పెడతా. లేదు అంటే ఒక డ్రెస్ కొత్తగా ఏదైనా బాగుండిద్ది అంటే అది పెడతాను. అది కూడా వీక్‌లో ఒకటి మాత్రమే మేనేజ్ చేయగలను. అంతకంటే ఎక్కువ నేను మేనేజ్ చేయలేను. అది కూడా ఎందుకనేది నేను మిగతా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైద్ది. ఓకేనా? వీక్‌లో ఒక్కటి స్టిచ్చింగ్ వీడియో అనేది కంపల్సరీ పెడతాను. ఓకేనా? ఇది నన్ను అర్థం చేసుకోండి చాలు. అండ్ సెకండ్‌దొచ్చేసి మీషో రివ్యూస్ ఎందుకు చేయట్లేదక్కా అని, అలాగే మీషో రివ్యూస్ చేయండి అని చెప్పి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్స్ పంపిస్తూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ అండి, నేను సెప్టెంబర్, అక్టోబర్ ఆ 2 మంత్స్‌లో 1 మంత్ ఒక 30 వీడియోస్ వరకు అలా దుమ్ము దులిపేశాననమాట. మీషోలో తీసుకోవడం, రివ్యూ ఇవ్వడం, తీసుకోవడం, రివ్యూ ఇవ్వడం. ఆ 1 మంత్ ఎందుకు ఇచ్చాను అంటే, నాకు హెల్త్ బాలేదు ఆ టైంలో. అది నేను నా వీడియోస్‌ని నేను ఆపుకోలేక వాటిని ప్యారలల్‌గా ఇస్తూ ఉంటే, మీ దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ బాగుంది అని చెప్పి, అలా కొంతమంది నాకు లింక్స్ పంపించి ఇది ఇవ్వండి అని అడిగితే, వాటిని నేను అన్నీ తీసుకొని ఇచ్చాననమాట. సో, నా జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చబట్టే కదా కొంతమంది ఇది చేయండి, అది చేయండి అని అడిగారు అని నేను ఫీల్ అవుతున్నా. మరి మీరు ఎలాగంటున్నారో నాకు తెలీదు. సో, మీ ఫీలింగ్ ఏంటి? నేను నిజంగానే మీషో రివ్యూస్ అనేవి జెన్యూన్‌గా ఇస్తున్నానా లేదా అనేది కామెంట్ చేయండి. మీషో రివ్యూస్ కావాలక్క ఖచ్చితంగా అనేవాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో, నేను అది ఒక అమ్మాయితో మాట్లాడా, అక్క మీషో రివ్యూస్ ఇవ్వండి అని అంటే, తనతో నేను కొంచెం సేపు చాట్ చేస్తే తనేమందంటే, అక్క
మొత్తం వీక్ మొత్తం అదే ఇవ్వకపోయినా పర్లేదు, వీక్లో 2 వీడియోలైనా సరే మీషో రివ్యూస్ చేయండి అని. ఇది నాకు నచ్చింది. సో ఓకే, మీషోలో తీసుకుంటాను. అవి కూడా నేను అనౌన్స్ చేస్తా. మీరు ఏవైనా మీకు నచ్చితే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. వాటిని చూసి క్వాలిటీ బాగుంటుందా లేదా అనేది చెక్ చేసి బాగుంటుంది అంటే వాటిని తీసుకొని మీకు రివ్యూ ఇస్తాను. లేదు నాకు ఏదైనా నచ్చింది అనుకోండి, వాటిని కూడా తీసుకొని రివ్యూ ఇస్తాను. అది కూడా ఆపొద్దు అంటున్నారు. ఓకే, నేను ఆపను. సో వీటికి ఏం చేద్దామంటే నేను బ్యాలెన్స్ చేసుకుంటాను. ఇంకా నా షెడ్యూల్ అంతటిని వీడియోస్ షెడ్యూల్ మొత్తం కూడా బ్యాలెన్స్డ్గా చేసుకోవాల్సి వస్తుంది. సో నేను అది ప్లాన్ చేసుకుంటాను తర్వాత. సో మీషో రివ్యూస్ కూడా పెట్టండి అంటున్నారు కాబట్టి మీకు కావాల్సినవి ఏవైతే మీరు చూసి నాకు లింక్స్ షేర్ చేశారు, ఇది చేయండి అక్క అని అడుగుతారో వాటిని తీసుకొని చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ నాకేంది అంటే అసలు టైం ఉండకపోవడం వల్ల నేను మీషోలో వెతికి తీసుకునే అంత టైం లేదు. సో అది అందువల్ల మీరు నాకు హెల్ప్ చేశారు అంటే నేను అది తీసుకొని రివ్యూ ఇస్తాను. ఓకేనా? ఇది మీషో రివ్యూస్ గురించి. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకు చేయలేదు అనేది టైం అందువల్లే. అండ్ దెన్ తర్వాత విషయం ఏంటంటే ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నారక్క మీరు అని చెప్పి. సో దీనికి నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రమోషన్స్ ఎక్కువ ఎప్పటి నుంచి చేస్తున్నాను? ఈ మంతే, ఈ నవంబర్లో. ఇప్పటికి 20 అయింది కదా, ఈ నవంబర్లో మాత్రమే నాకు ప్రమోషన్స్ అనేవి బాగా వచ్చాయి. ఇది ఎవరైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మంచిగా బాగా ఎదిగిన తర్వాత ప్రమోషన్స్ రావాలి, కొంచెం మనీ ఎర్న్ చేసుకోవాలి అని చూస్తారు. మనీ ఎర్న్ చేసుకోకపోయినా బట్టలు వస్తాయి, అది అందుకు చూస్తారు. అంటే నిజంగా ప్రమోషన్స్ ఇస్తారండి కొంతమంది. కొన్నేమో అన్ని ప్రమోషన్సే అవ్వవు కదా మనం తీసుకునే వాటిలో. కొన్నేమో మా పర్సనల్ యూస్ కోసం తీసుకునేవి ఉంటాయి, కొన్నేమో రిటర్న్ చేసే ఉంటాయి, ఇంకొన్ని వాళ్ళు ఇచ్చి ఇది చేసిన తర్వాత మీరే ఉంచుకోండి అనేవి ఉంటాయి. అట్లా డిపెండ్స్ ఆన్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇష్టం, అది మందేం ఉండదు. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. అయితే నేను ఈ మధ్య చేసిన ప్రమోషన్స్లో నేనేమనుకున్నాను అంటే కొన్ని వచ్చిన తర్వాత నాకు అనిపించింది కొన్ని గివ్ అవేస్ ఇద్దాము అని చెప్పి, అది కూడా మంత్లీ వన్స్ అయినా సరే గివ్ అవే ఇద్దాము అని చెప్పి. ఈ మంత్లో నాకు దాదాపుగా ప్రమోషన్స్ వచ్చిన వాటిలో నా దగ్గర పెట్టుకున్నవి 10 వరకు ఉన్నాయండి ప్రోడక్ట్స్. ఇలా ప్రతి నెల నాకు 10 ప్రోడక్ట్స్ కనుక రివ్యూ లైక్ ప్రమోషన్స్ వచ్చి నా దగ్గర పెట్టుకునే ఇది ఉండగలిగితే అలా 2 మంత్స్ చూస్తాను. ఓకే ఉంటున్నాయి మన దగ్గర అంటే వాటిని నేను సగం నాకు సగం మీకు అన్నట్టు, లైక్ అంతే కదా. ఇప్పుడు నాకు మళ్ళీ నేను ఎట్లా నేను స్టిచ్చింగ్ వీడియోస్ కోసము నాకు వచ్చిన క్లాత్స్ని నేను యూజ్ చేసుకోవచ్చు, అదొక బెనిఫిట్ నాకు. అలాగే మీరందరూ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా మీకు గివ్ అవేస్ లాగా పెట్టేసి నాకు వచ్చిన ఏవైతే కొలాబరేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ వచ్చిన శారీస్ ఉంటాయి కదా, శారీస్ కానీ డ్రెస్సులు కానీ ఏవైనా సరే వాటిని గివ్ అవేస్ లాగా పెట్టి ఫెస్టివల్స్ అప్పుడు లైక్ మంత్లో వన్స్ అట్లాగా పెట్టి మీకు పంపిద్దాము అని చెప్పి అనుకున్నా. బట్ ఆ పంపించేది కూడా వ్యాలిడ్ రీజన్ పెట్టి ఆ వీడియో ప్రకారం నేను ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఎవరికైతే వస్తుందో వాళ్ళకే ఇస్తా తప్ప ఎవరైనా వచ్చి మేము పూరక్క అదక్క ఇదక్క అని కామెంట్స్ చేస్తే నేను అసలు వాళ్ళని పట్టించుకోను. మీరు ఏమైనా అనుకోండి, ఒకటి మనకి లక్ ఉంటే అది రావాలి, లేదు అంటే ఏదో ఒకటి నేను ఒక గివ్ అవే పెట్టే ఇస్తాను తప్ప వేరే రీజన్స్ తోటి నేను ఎవరికి ఇవ్వను. ఎందుకంటే అది నా కొన్ని ఉన్నాయి, వాటిని నేను చెప్పలేను, కొన్ని ఫేస్ చేశాను వాటి వల్ల. అందుకని నేను ఊరికే ఏది ఇవ్వను, ఎందుకంటే కష్టపడితేనే ఏదైనా వచ్చేది, లేదంటే లక్ ఉంటే వచ్చింది. అంతకు మించి నేను ఎవరికి ఊరికే ఇవ్వను. ప్రమోషన్స్ వచ్చి గివ్ అవేస్ పెట్టే ఇస్తాను, ఇది మాత్రం కన్ఫామ్. సో ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నారు అనే దానికి ఇంకొక ఏంటి అంటే, నేను ఇన్ని రోజుల నుంచి రోజు కష్టపడి అసలు ఇంకా ఏ మైండ్లో ఏది పెట్టుకోకుండా ఓన్లీ స్టిచ్చింగ్ మీద పెట్టి నాకు స్టిచ్చింగ్ మీద వచ్చిన డబ్బుల్ని, నాకేవైతే ₹1 వచ్చిందో ఆ మనీని ఇప్పుడు నాకు యూట్యూబ్ ఇన్కమ్ రావడానికి 10 నెలలు పట్టింది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత 10 నెలలకి నాకు ఫస్ట్ రెవెన్యూ వచ్చింది. ఈ 10 నెలలు నేను ఏదైతే డ్రెస్సులు కుట్టానో నా కోసమనో ఇంకొకరి కోసమనో కుట్టిన డ్రెస్సుల్లో
అదంతా వేస్టే కదా నాకు. ఎంత ప్రయాసపడి ఉంటే వేస్టే కాదు. మిమ్మల్ని మెప్పించడం కోసం నేను నా బుర్ర పెట్టి ఇంత కష్టపడి చేస్తే, ఇంత కష్టపడి చేసిందెందుకు? ఒక రూపాయి సంపాదించుకోవడానికే కదా! అప్పుడు నేను ప్రమోషన్స్ చేస్తేనే కదా నాకు కస్టమైజ్ లైక్ ఒక ఒక డ్రెస్ చీరొచ్చిందనుకో, దాన్ని నేను మళ్ళీ ఇప్పటి వరకు నేనే కొని, నేనే కుట్టి మీకు చూపిచ్చాను. ఇప్పుడేంటి ప్రమోషన్స్ వచ్చాయనుకోండి, ఒక చీరొచ్చింది. దాన్ని డ్రెస్‌లాగా కుట్టడానికి నేను క్లాత్ తీసుకోక్కర్లా. అది నాకు బెనిఫిట్ అవుతది. ఆ చీరొస్తది. ఆ చీరని నేను అవుట్‌ఫిట్ చేయడానికి నాకు ఉపయోగపడిద్ది. మళ్ళీ లైనింగ్ నేనే కొనుక్కోవాలి. ఇలా నాకు ఒక రూపాయి తగ్గించుకోవడానికి చూసుకుంటున్నాను. అందువల్ల అవి తీసుకుంటున్నా. సో, ఇకపైన ఎక్కువొచ్చినా సరే సగం మీకు, సగం నాకు ఇది డీల్. ఇది నేను అనౌన్స్ చేద్దాం అనుకున్నా. ఎప్పుడు అంటే ఆఫ్టర్ నేనెప్పుడైతే యూట్యూబ్ పెట్టి 1 ఇయర్ కంప్లీట్ అవుతుందో ఆ రోజు అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. సో, అప్పట్లోపు నాకు మంచిగా ప్రమోషన్స్ వచ్చి ఓకే. ఇంక వస్తాయి అని అనుకుంటే అప్పుడు చెప్దాం అనుకున్నా. బట్ మీరు ముందే నన్ను ఆహ్, చేపిచ్చేసారు. సో, ఇప్పుడు చెప్తున్నాను. అదండి. నేనైతే మరి నాకు అని ఆశలు లేవు. నేను బావుండాలి. చూసేవాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. అలాగే నేనేదైనా మిస్టేక్స్ చేస్తే మీరు చెప్తూ ఉండాలి. నేనది కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. నేనేం అంత పర్ఫెక్ట్‌గా ఇది కాదు కదా! నేను అందరిలాగే ఏం మిస్టేక్స్ చేయకుండా ఉండను. అండ్ అవకాశాలొస్తున్నాయి కదా అని వాటిని ఏది పడితే అది తీసుకొని ప్రమోషన్స్ చేయట్లేదు. ఓన్లీ జ్యువెల్లరీ, అలాగే శారీస్, డ్రెసెస్ ఇవి మాత్రమే ప్రమోషన్స్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ లైక్ బ్యాంగిల్స్ ఇట్లాగా. అది ఇంకొకటొచ్చేసి ఆహ్, హ్మ్. కొంచెం మనకి ఫేస్‌కి, స్కిన్‌కి యూజ్ అయ్యేవి, హెయిర్‌కి యూజ్ అయ్యేవి అవి కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. వాళ్ళే తయారు చేసేవి తప్ప నేను వేరే వాళ్ళని తీసుకొని చేయట్లేదు. అండ్ ఇఫ్ నాకు ఇన్ కేస్ గనక ఇవి బ్రాండెడ్‌వి వచ్చినా సరే నేను చేస్తా. చేసినా కూడా వాటిని కూడా ప్రమోషన్స్‌కి కాదు. ఆ ప్రమోషన్స్ చేస్తాను. ఆ ప్రొడక్ట్స్‌ని కూడా గివ్ అవేస్‌కి ఇస్తా. ఆ ప్రొడక్ట్స్ కూడా గివ్ అవేస్‌కి ఇస్తాను. ఓకే. ఇది డీల్. నా ప్రమోషన్స్‌కి మీరు నన్ను ఎంకరేజ్ చేసినన్ని రోజులు నేను మీకు గివ్ అవేస్ ఇస్తూనే ఉంటాను. నాకెప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు నేనేమి చేయలేను. ఓకేనా? ఇది నేను ప్రమోషన్స్ గురించి చెప్పాలి అనుకున్నది. సో, మీకేం అర్థమైందో నాకు తెలీదు గానీ, మరి నా మనసులో ఉన్నదైతే నేను బయట పెట్టేశాను. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అక్క ప్రమోషన్స్ చెయ్యండి అంటారా? లేదంటే వద్దు అంటారా? అనేది మీ ఇష్టం చెప్పండి. బట్ నేను వాటిని మాత్రం ప్యారలల్‌గా చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఇన్‌స్టాగ్రామ్ నుండి తీసుకొని చేసేవన్నీ కూడా ప్రమోషన్స్ అవ్వవు. కొన్ని నా సొంతంగా తీసుకునేవి కూడా ఉంటాయి. వాటిని నేను అవి ఇవి 2 గూడా మిక్స్ అయిపోతాయి గాబట్టి మీకు నేను ఏది కరెక్ట్ నా కోసం తీసుకున్నాను, ఏది ప్రమోషన్ అనేది మీకు అర్థం కాదు. అండ్ అవన్నీ కూడా బ్యాక్ ఎండ్‌లో ఉండిపోతాయన్నమాట. సో, అది విషయం. కొన్ని నా పర్సనల్ గూడా తీసుకున్నానండి నేను. ఎందుకంటే కస్టమైజేషన్ కోసం కొన్ని కావాల్సొచ్చినియి. సో, అవన్నీ తీసుకున్నాను. అది విషయం. ఇది ప్రమోషన్స్ గురించి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే గనక కామెంట్ జేయండి. ఈ ప్రమోషన్స్ గురించి మాత్రమే, గివ్ అవేస్ గురించి ఉంటే చెప్తాను. ఓకేనా? అండ్ ఇంకొకటొచ్చేసి కస్టమైజేషన్. చాలామంది నేను డ్రెస్సులు కుట్టేది చూసి అనుకుంటున్నారు, అక్క మీరు కూడా కస్టమైజ్ చేయొచ్చు కదా అని చెప్పి. నాకు ఈ యూట్యూబ్‌లో వీడియోలది అన్నింతా అందరిలాగా మామూలుగా ఒక పాట పెట్టుకొని డాన్స్ చేసేసి, లేదంటే ఒక డైలాగ్ చెప్పేసి అయిపిస్తే నాకేం ప్రాబ్లమ్ లేదు. బట్ నేను అలా కాదు కదా! ఒకటి తీసుకోవాలి, దానికి ఆలోచించాలి, డ్రెస్ కుట్టాలి, మళ్ళీ వీడియోస్ అడిగితే వీడియోస్ పెట్టాలి, మళ్ళీ కామెంట్స్ పెడితే కామెంట్స్‌కి రిప్లై ఇవ్వాలి. ఎవరికైనా ఇవ్వకపోతే నాకు రిప్లై ఇవ్వవు ఎందుకు నువ్వు అంటారు. నేను నాకు కొన్ని పనులుంటాయి పర్సనల్‌గా, అవన్నీ చూసుకోవాలి. ఎన్నని ఏం చేశాను. నాకు మాత్రం మీరిచ్చే రెస్పాన్స్ చాలా బాగుంది. సో, నేనేదైనా బాటమ్ ఆఫ్ ది హార్ట్ వస్తదండి నాకు. అస్సలు దాచుకోలేను ఏది కూడా. వచ్చేస్తది. సో, అందుకని చెప్పి మీరు నన్ను ఇష్టపడ్డారు. నా స్టిచ్చింగ్‌ని ఇష్టపడ్డారు. ఐడియాస్‌ని ఇష్టపడ్డారు కాబట్టి కస్టమైజేషన్ అడిగారు. నేను కాదనను. సో, దానికోసమే వేరే వాళ్ళతోటి పార్ట్నర్‌షిప్‌గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను కూడా పార్ట్నర్‌నే కాబట్టి అది కూడా నా లెక్కనే వస్తది కదా! సో, నా తరపు నుంచి మీరు ఎవరైనా కుట్టించుకోవాలంటే కుట్టించుకోవచ్చు. అండ్ ఆ బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడడానికి మా టీమ్‌లో ఒక డిజైనర్ దానికి అన్నీ చేస్తారనమాట. వాళ్ళు నా తరపున మాట్లాడతారు మీకు. నేను మాత్రం మీతో మాట్లాడట్లేదు కస్టమైజేషన్‌లో. నేను ఓన్లీ నా లైక్ ఐడియాస్ షేర్ చేయడం, వాళ్ళతో డిస్కస్ చేయడం, ఇంకా ఆ డ్రెస్సులన్నిటిని ఇట్లా మీ ముందు తీసుకురావడం ఇది నా పని. సో, ఇంకా ఫ్యూచర్‌లో
చాలా చాలా ఉంటాయి క్లాత్స్ అని అవి ఇవి అని. మా పనులు మాకు ఉంటాయి, సరిపోతాయిలే అవి. అవన్నీ మీతో చెప్పలేను. సో అవి చేసుకుంటూ ఉంటాను. అండ్ మీ ఏమైంది అంటే మీకు కొంచెం అలవాటు అవ్వాలి అని చెప్పి ఇప్పటి వరకు నా దాంట్లో పెట్టా. కొన్ని వీడియోస్ కొన్నే పెట్టానులే. చాలా అవుట్‌ఫిట్స్ చేసున్నాము. సో ఆ అవుట్‌ఫిట్స్, ఆ కస్టమైజేషన్ అన్నీ కూడా మీరు చూసుకోవాలంటే శిశు డిజైనర్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో దాంట్లో మీరు చూసుకోవచ్చు. ఇకపై ఏదైనా ఉంటే వాటి శిశు డిజైనర్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజు లేదంటే వాట్సాప్ గ్రూప్ ఒకటి పెడతాము. దాంట్లో ఆ రెండిట్లో ప్రతీదీ షేర్ చేస్తాము. ఇంకా నా దాంట్లో పెడితే మీరు ఏమనుకుంటున్నారంటే నేను అట్లాగే పోతానేమో తప్ప మామూలుగా మాకు రీచ్ అవ్వదేమో అక్క, ఇంకా వెళ్ళిపోతుందేమో పైకి అని అనుకుంటున్నారు. బట్ అట్లా ఏముండదు. మీకు అలవాటు అవ్వాలి అని కొన్ని పెట్టానంతే. ఇకపైన నెక్స్ట్ పెట్టేవన్నీ కూడా శిశు డిజైనర్స్‌లోనే పెడతాము. సో మీరు ఆ పేజ్‌ని ఫాలో అవ్వండి. దెన్ మీకు అర్థమవుతుంది. నేను పెడితేనేమో పెట్టినా అంటారు, పెట్టకపోతేనేమో పెట్టలేదంటారు. చేస్తున్నారా చేయలేదా అనేది మీకు అర్థం కాదు కదా! సో ఆ నెంబర్ వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. గ్రూప్‌లో యాడ్ అవ్వండి. ఆటోమేటిక్‌గా అన్నీ వస్తుంటాయి. చూసుకుంటా ఉండొచ్చు. ప్రైస్ ఎంత ఏంటి అనేది వాళ్ళని అడుగుతా ఉండొచ్చు. మీరు చేసుకుంటా ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. సో ఇది ఇకపైన వీడియోస్ అన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పేజ్‌లోనే సెపరేట్‌గా పెడతాను. అండ్ ఏదైతే వీడియో పెట్టింది ఉంటుందో దాన్ని తీసుకొచ్చి నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను. దెన్ మీకు అర్థమవుతుంది. ఓకే, పెడుతున్నారు అని చెప్పి. మీకు ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే నెంబర్ ఇచ్చాం కదా, దానికి వాట్సాప్ చేయండి. మా టీంలో డిజైనర్ మీతో మాట్లాడతారు. అది కస్టమైజేషన్ గురించి అయితే అది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గనక సో కామెంట్ చేయండి. నేను వాటికి కామెంట్స్‌లోనే రిప్లై ఇస్తాను. నేను చెప్పాలి అనుకున్నది మాత్రం వీడియోలో చెప్పేశాను. సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ చేశారనుకోండి, దెన్ ఐ విల్ రిప్లై యూ. ఇంకా డౌట్స్ పెద్దయే ఉన్నాయి మీకు అంటే తప్పదు. నేను ఇంకా ప్రతిదానికి కామెంట్‌కి రిప్లై ఇవ్వలేను కాబట్టి మీకు ఇంకో వీడియో చేసి క్లారిఫికేషన్ ఇస్తా. ఓకేనా? ఇంతే నేను మాట్లాడాలి అనుకున్నదైతే. సరే అండి. బాయ్.